వచ్చి ఆయన భూమి మీద జరిగించవలసిన కార్యములు కొన్ని ఉన్నాయి. మొట్టమొదట సంఘమునెత్తుకొని పోతాడు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద నుండి సంఘం ఎత్తబడుతుంది, మధ్యాకాశమున ప్రభు ప్రత్యక్షమవుతాడు. పెళ్లిలో అదే జరుగుతుంది. పెళ్లి కుమారుడు వచ్చి విడిది ఇంట్లో దిగిన పెళ్లి కూతురుని తీసుకొని వేదిక మీదకి వెళ్తాడు. తెలుసుగా, ఎంతమందికి తెలుసు? పెళ్లి కూతురు డైరెక్ట్గా వేదిక దగ్గరికి పోతుందా? విడిది ఇంట్లో దిగుతారు. విడిది ఇల్లు అంటారు తమ్ముడు. అమ్మాయి సంబంధులు వచ్చి అక్కడ ఉంటారు. ఈ పెళ్లి కుమారుడు తరపోళ్ళు వచ్చి మేళతాళాలతో వాయిద్యాలతో సంబరంగా తీసుకొని అమ్మాయిని వేదిక దగ్గరికి తీసుకెళ్తారు. ఓకేనా? ఓకే, ఇది జరిగింది సహజంగా వివాహ కార్యక్రమాల్లో. పెళ్లి కుమారుడు ఆయన ఉన్న ప్రదేశం నుంచి రావాలి, పెళ్లి కూతురు ఆమె ఉన్న ప్రదేశం నుంచి రావాలి, ఇద్దరు మధ్యలో జంక్షన్ అవ్వాలి. అందుకే ఆ మహిమలో నుంచి దైవ కుమారుడు మధ్యాకాశానికి ప్రత్యక్షమవుతాడు. ఈ భూమి మీద నుండి సంఘము ఎత్తబడుతుంది అక్కడికి. నిన్ను చేరాలి నేనెగిరి ఆగువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. గోవ తుర్రుమని ఎగిరినట్టు సంఘము నిమిషములో ఒక్క రెప్పపాట్లో వెళ్ళిపోతుంది అక్కడికి. దానికి టైం దగ్గరకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, సభలో, ఇంత పెద్ద సభలో చెప్తున్నా, 2100 దాకా టైం లేదు. 2070 దాకా కూడా లేదు. ఇది 2025 అయిపోయింది, 2026 అని మర్చిపోవద్దు. అంటే ఎంత దగ్గర దూరం ఉందో, ఎంత కొంచెం సమీపం ఉందో మీరు గమనించండి. నా అంచనా ప్రకారం మహా అయితే ఒక 30-35 ఏళ్ళు పక్క. 2070 దాకా కూడా లేదు, కళ్ళు కనొద్దు. 2060 దాకా కూడా అనుమానమే. జరుగుతున్న పరిస్థితులు, సన్నివేశాలు, ఇంకా చెప్తున్నా, రాబోతున్న 5 ఏళ్లలో ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఆ నోట్లు కూడా కనపడవు తమ్ముడా. రాబోతున్న 5 ఏళ్లలో ఇప్పుడు మీ చేతిలో కనపడుతున్న ఆ నోట్లు కూడా కనపడవు, నాణ్యాలు కనపడవు. టోటల్ అందరి మనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరులో చదువులేని నిరక్షరాస్యులు సైతం ఫోన్పే, గూగుల్ పే చేయటం నేర్చుకున్నారు. అభిమాని కొడుతున్నారు, ఎంత అంటున్నారు, కొట్టేస్తున్నాడు. రానున్న 5 ఏళ్లలో అది ఇంకా డెవలప్ అవుతుంది. అందరి సొమ్ము అకౌంట్ల రూపంలో ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. ఫైనల్లో ఈ ప్రభుత్వాలన్నీ కలిసి తమ ప్రభుత్వాన్ని, దేశాలన్నీ కలిసి ఒకని చేతికి అప్పగిస్తాయి. వాడు పరిపాలన మొదలు పెడతాడు. అతడే ప్రపంచ రాజు. ఇంకా యుద్ధాలు తీవ్రతరం అవుతాయి, యుద్ధ ఉన్మాదం పెరుగుతుంది. కొన్ని దేశాలైతే ఇప్పటికే అతలాకుతలం అయిపోయి ఉన్నాయి. రాబోతున్న రోజుల్లో ఇంకా కొంచెం గొప్ప పరిస్థితులే వస్తాయి. ప్రజలు ఒక నినాదం ఎత్తుతారు, మాకు యుద్ధం లేని ప్రపంచం కావాలి, జన నష్టం లేని ప్రపంచం కావాలి, దుర్మార్గం లేని ప్రపంచం కావాలని అన్ని దేశాలు ఎలుగెత్తి ఘోషిస్తాయి. ఇవన్నీ జరగబోతున్నాయి. నేను మీకు 2 గుర్తులు చెప్తా. ప్రపంచాన్ని వణికించడానికి, పరిస్థితులు మార్చడానికి దేవునికి ఒక నిమిషము చాలు, ఒక రోజు చాలు. కంటికి కూడా కనపడని ఒక చిన్న వైరస్ని అనుమతించి దాదాపు 3 సంవత్సరాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాడు. ఎవరిళ్ళ ముందు వాళ్ళు కంపగొట్టుకునే పరిస్థితి. అవునా? కుప్పలు తెప్పలుగా శవాలని అయిన వాళ్ళు కూడా చూసే పరిస్థితి లేకుండా సామూహిక ఖననం జరిగించినటువంటి ఘట్టం మర్చిపోవద్దు కరోనా ద్వారా. ఇకపోతే ఎవరు పోతే, రెండవది, రేపటి రోజు ఏంటో మీకు గుర్తుందా? 2004 డిసెంబర్ 26 సునామీ. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 1,60,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు సామూహిక ఖననం చేయబడ్డారు.
జస్ట్ సముద్రం అట్లా లేచి అట్లా కూర్చుంటే దానికి ఎన్ని నిమిషాలు పట్టింది నాయన? యా, 1 డే కూడా పట్ల, అంత నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. దేవుడు ప్రపంచాన్ని, దాని రూపురేఖల్ని మార్చడానికి ఓయబ్బో చాలా కాలం పట్టిద్దని ఫీల్ అవ్వద్దు. ఒక్కరోజు చాలు తల్లక్రిందులు చేయటానికి, ఒక్క నిమిషం చాలు భూస్థాపన చేయటానికి. ఎంతమందికి అర్థమైంది? అందుకే నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను. మహా అయితే ఒక 30-35 ఏళ్ళు మినిమం, దానికి ముందు కావచ్చు, దాని తర్వాత అయినా కావచ్చు. ఇతమిద్ధంగా ఇదేనే నేను చెప్పట్లా, కానీ అంచనా చెప్తున్నా. 2060 లోపు ఒక కొలిక్కి వస్తుంది. గాలి మేడలు కట్టొద్దు, ఏవేవో ఊహల్లో తేలి ఆడొద్దు. రారాజు రాబోతున్నాడు. వినండి, ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరిద్దంటే, ముందు వస్తాడు కదా, సంఘాన్ని ఎత్తుకొని పోతాడు. ఇశ్రాయేలు భూమి మీదే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వారు యేసు ప్రభువుని నమ్మట్లా, అంత్యబద్ధ క్రీస్తు పరిపాలనలో కూడా నమ్మరు వాళ్ళు. విషయం చెప్పనా, ఫస్ట్ నుంచి కూడా అబద్ధాన్ని నమ్మటం అలవాటు పడిపోయారు వాళ్ళు. జీవం గల దేవుడిని వదిలిపెట్టి అన్ని దేవతలకు మొక్కటం, వాటికి సాష్టాంగ పడటం అనేది వాళ్ళకి ఫస్ట్ నుంచి వస్తున్న దరిద్రమే. ఏం చేద్దాం, ఆ ముసుగు వాళ్ళ కళ్ళ మీద, ఆ గుడ్డితనం అలా ఉండిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు మీరు యేసు ప్రభుని గురించి చెప్పండి, వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళే ఆయన పట్టుకొని సిలువ వేసింది. కాబట్టి సంఘం యేసయ్య రెండవ రాకడలో సంఘం ఎత్తబడుతుంది. ఇశ్రాయేలు భూమి మీదే ఉంటుంది. అంత్య అబద్ధ క్రీస్తునే నిజమైన క్రీస్తుగా ఆలోచిస్తుంది. అంత్య అబద్ధ క్రీస్తునే నిజమైన క్రీస్తుగా అంగీకరించి అతడు మమ్మల్ని ఏలవచ్చని 7 ఏళ్ల సంధి చేస్తూ సంతకం పెడుతుంది. ఇజ్రాయేలు సంతకం పెట్టిన తర్వాతే ప్రపంచ రాజు యొక్క రాజ్యము స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు గమనించాలి, ఇజ్రాయేలు సంతకానికి అంత పవర్ ఎందుకు వచ్చిందో తెలుసా? భవిష్యత్తులో ఇజ్రాయెల్ ఇంకా డెవలప్ అవుతుంది. భవిష్యత్తులో ఇజ్రాయెల్ ఇంకా నిమ్మళంగా ఉండబోతుంది. భవిష్యత్తులో ఇజ్రాయెల్ పవర్ ఎంతగా విస్తరిస్తుందంటే, ప్రపంచాన్ని శాసించగలిగేటువంటి దమ్ము ఇప్పటికే ఉంది దానికి, ఇక ముందుకు ఇంకా ఎక్కువ అవుతుంది. చివరికి అడ్డగడియలను ప్రాకారములు లేని పురములు అది నివసిస్తుంది అని ప్రవచనం ఉంది. అంటే ఏంటో తెలుసా? దాని చుట్టూ ఉన్న శత్రు దేశాలు అణిగిపోతాయి, ఇజ్రాయెల్ టాప్లోకి వస్తుంది. ఎంత నిమ్మళంగా ఉంటుంది అది అంటే, కాంపౌండ్స్ పట్టించుకోదు, ప్రాకారాలు పట్టించుకోదు, గడియలు వేసుకునే పరిస్థితి ఉండదు. అంత అభివృద్ధి చెందిద్ది అది. ఇది గ్రంథము చెప్పిన సాక్ష్యం. యెహెజ్కేలు, ప్రకటన ఇవి ఇస్తున్న సాక్ష్యం. ఫైనల్లో ఇజ్రాయెల్ సైన్కి అంత పవర్ ఉంటుంది అన్నట్టు. ప్రపంచ దేశాలను అంగీకరించిన ఇజ్రాయెల్ అంగీకరించినందున కొద్ది రోజులు బ్రేక్ అవుతుంది. చివరికి అబద్ధ ప్రవక్త ఒకడు లేచి ఇజ్రాయెల్ని కన్విన్స్ చేసి వాళ్ళ చేత సంతకం పెట్టించిన తరువాత ప్రపంచ నియంత యొక్క పరిపాలన ప్రారంభమైంది. అది జరిగిన తరువాత వాడి పరిపాలన ప్రారంభమయ్యేది. మొత్తం 7 ఏళ్ల సంధి కదా ఇజ్రాయెల్ చేసింది. ఎన్నేళ్ళు? అందులో 3.5 ఏళ్లకి వాడి పాపం పరిపక్వం అవుతుంది. రారాజు వస్తాడు, సంఘం వెళ్ళిపోతుంది. సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఇక భూమి మీద దేవుని జనాంగం ఎవరాయా? వాడు శోధించడానికంటే ఇజ్రాయేలీయులే. ఇక వాళ్ళు వెంటబడి వాళ్ళని ధరుతాడు. వాళ్ళు అరణ్యములో దేవుడు వారిని భద్రపరుస్తాడు. 3.5 ఏళ్ళు వాళ్ళు మరుగు చేయబడతారు. ఈ 3.5 ఏళ్ళు సంఘానికి ఏం జరిగింది అక్కడంటే, ఫస్ట్ న్యాయపీఠపు తీర్పు, రెండవది గొర్రెపిల్ల పెండ్లి విందు. సంఘం ఇక్కడ నుంచి ఎత్తబడ్డ తర్వాత, మనం వెళ్ళిపోయిన తర్వాత ముందేం జరుగుద్ది అంటే న్యాయపీఠపు తీర్పు. అది కూడా ఎందుకంటే, క్రీస్తు నిమిత్తం ఎవరెవరు ఎంత త్యాగం చేశారు, ఎవరెవరు ఎంత కష్టపడ్డారు, ఎవరి త్యాగాలు ఎన్ని, ఎవరి ప్రయాస ఏంటి, దాన్ని బట్టి వాళ్ళకి మహిమను నిర్ధారించడానికి మాత్రమే న్యాయపీఠపు తీర్పు. ఎవడైనా విరుద్ధంగా ప్రవర్తిస్తే వాడికి తక్కువ మహిమ, ఎవడైనా క్రమంగా నడుచుకుంటే వానికి ఎక్కువ మహిమ. అట్లా వారి వారి త్యాగాలను బట్టి వారికి అక్కడ మహిమ నిర్దేశం ఉంటుంది, మహిమ నియమం ఉంటుంది, మహిమ నిర్ణయించబడుతుంది. అయిపోయిన తర్వాత అందరికీ కలిపి గొర్రెపిల్ల పెళ్లి విందు. ఈ ఘట్టం అక్కడ జరుగుతుంటుంది 3.5 ఏళ్ళు. ఇక్కడ ఇశ్రాయేలుని ఆ 3.5 ఏళ్ళు ఈడు జరుగుతుంటాడు. వాళ్ళు చెక్కకుండా దేవుడు వాళ్ళని సేవ్ చేస్తాడు.
ఈ 3.5 ఏళ్ల ఫైనల్లో వాళ్ళు దొరుకుతారు. దేవుడే అనుమతిస్తాడు వాళ్ళు దొరకటానికి. అప్పుడు వీడు వాళ్ళు వెంటబడి తరుముతాడు. అప్పుడు వారి కనుమబ్బు తొలగి కనువిప్పు కలిగి, వీడు క్రీస్తు అనుకున్నావురా, కాదు మన పితరులు ఎవని సిలువ వేసి చంపితిరో ఆ నజరేయుడుగు యేసే క్రీస్తు అని ఎలుగెత్తి మొర్ర పెడతారు, మొత్తుకుంటారు, అల్లాడిపోతారు. అప్పుడు వెళ్ళి కేకలేస్తారు, రక్షకుడా రక్షకుడా మమ్మను రక్షించు, నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, మా పితరులకు నీవిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకో అయ్యా, నీ ఎడల పాపము చేసితిమి, నీవే మా మధ్యకు వస్తే నిన్ను పట్టుకుని దోషము చేసితిమయ్యా అని తాము కోల్పోయిన ఒక కుమారుని గూర్చి, ఏక కుమారుడు కోల్పోతే తల్లిదండ్రులు ఎంత విలపిస్తారో. 2-3 కొడుకులు ఉంటే ఒకడు పోతే తల్లిదండ్రులకు దుఃఖం ఒక రకంగా ఉంటుంది. ఉన్నదే ఒక కొడుకు అయితే ఆ ఒక్కడు పోతే తల్లిదండ్రుల దుఃఖం అంతులేనిది. యేసయ్య కోసం అంత ఏడుస్తారట ఇశ్రాయేలీలు. తాము కనిన ఒక కుమారుని విషయమై ఏడ్చినట్లుగా వారు ఏడుస్తారు. ఎప్పుడైతే వాళ్ళు అలా ఏడ్చి మొరపెడతారో అప్పుడు ఒలీవల కొండ మీదికి దిగొస్తాడు. ఫస్ట్ సంఘాన్ని ఎత్తుకుపోవడానికి ఎక్కడికి వచ్చాడు? మధ్యాకాశానికి వచ్చాడు. ఇప్పుడు భూమి మీద కాలు పెట్టడం ఎక్కడ పెడతాడు తెలుసా? యెరూషలేము కొండ మీద పెడతాడు. ఆ కొండ 2గా చీలుతుంది. ఇది ప్రవచనం. అప్పుడు వీళ్ళంతా ఇక పరిగెత్తుతా వస్తారు కదా, తరుముతున్నాడుగా వాడు. ఇజ్రాయేలీలందరూ వచ్చి ఆ 2 మధ్య లోయ ఏర్పడుతుంది. 2 కొండ భాగం విడిపోయిన తర్వాత ఆ లోయలో తలదాచుకుంటారు. అప్పుడు యేసయ్య పరాక్రమం, యేసయ్య యుద్ధం, యేసయ్య రోషం, యేసయ్య యొక్క రౌద్రం అనేది ఎలా ఉంటుందో అప్పుడు కళ్ళారా చూడొచ్చు. ఇప్పుడు దాకా ఏముండదు, వదకు తేబడిన గొర్రె పిల్లవల్లి మౌని అయి అస్సలు మాట్లాడు, నోరు తెరవడు, కొడితే మాట్లాడు, తిడితే మాట్లాడు, అని ఉమ్మినా మాట్లాడు, ఏం లేదు. కానీ ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు ఆయన రౌద్రాన్ని చూడొచ్చు. ఎంత భయానకంగా ఉంటుందంటే, ద్రాక్షల తొట్టిని తొక్కితే ద్రాక్ష పళ్ళు పగిలి ద్రాక్ష రసము గారినట్లు మనుషులను తొక్కితే ఆ రౌద్రం ఎంత భయానకం అంటే తట్టుకోలేరు. అప్పుడు పరిగెత్తుతారట, గొర్రె పిల్ల ఉగ్రత దినమిది, బండలారా మమ్మల్ని కాపాడండి, బండలారా మమ్మల్ని కాపాడు, అయ్యో అయ్యో శ్రమ, గొర్రె పిల్ల ఉగ్రత దినమిది. అప్పుడు యుద్ధం చేస్తాడు ఆయన. అర్మెగిద్దోన్ యుద్ధం అంటే అది. అర్మెగిద్దోన్ యుద్ధం అంటే అది. అక్కడ పట్టుకొని అంత్యబద్ధ క్రీస్తుని, వాడికి సపోర్ట్ చేసినటువంటి అబద్ధ ప్రవక్తని అగ్ని గంధకాలతో మండు గుండములో విసురుతాడు. అప్పుడు శిష్య ఆ దుష్ట ద్వయమే వెళ్ళింది కదా, దుష్ట త్రయం పోలేదుగా, ఇంకొకడు ఉన్నాడుగా, సైతాను. అంత్యబద్ధ క్రీస్తు, వాడికి సపోర్ట్ చేసిన ప్రవక్త, ఇద్దరు అందులో పడతారు. వీడిని మాత్రం అప్పుడే వేయడు. మరి వీడిని ఏం చేస్తాడంటే, ఆ ఘట సర్పమును పట్టుకుని బంధించి అగాధములో మూసేస్తాడు దాన్ని. ఎన్నేళ్ళలో తెలుసా? 1000 ఏళ్ళు. దీంతో దుష్టత్రయములో ఇద్దరేమో అగ్నిగుండానికి, ఒకడేమో అగాధానికి. వాణ్ణి కూడా అప్పుడే వేయును. ఎందుకు వేయడో తెలుసా? వాడితో పని ఉంది మళ్ళీ. అసలు ఇదంతా చేయకముందే వాడిని గాజేయును దేవుడు. ఎందుకు ఉంచాడో తెలుసా? సంఘమును సిద్ధపరచుకున్నట కొరకు, తన చిత్తం నెరవేర్చుకున్నట కొరకు వాణ్ణి కూడా వాడుతున్నాడు. ఇప్పుడు వాడికి తెలియని సంగతి అది, తెలిసిన అర్థం కాని సంగతి అది. ఎప్పుడైతే వాళ్ళు ఈ దుర్బుద్ధి ప్రవేశించిందో, లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయిందో వాడికి. మనం అనుకుంటాం వాడు చాలా తెలివిగల్లోడు, చాలా నంబర్ 1 ఆసులోది వాడు. ఒకప్పుడు నిజంగా జ్ఞానవంతుడే, ఒకప్పుడు తెలివైనోడే. కానీ ఎప్పుడైతే దేవ విరోధిగా మారిపోయాడో, అలా మారడానికి తన మనసును దృఢపరుచుకున్నాడో, అప్పుడే వాడి లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే తరచుగా వాడే వెధవైపోవటం అనేది అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఎంతమందికి అర్థమైంది?
ఇప్పుడు కూడా వాడిని ఎందుకు భూమి మీద ఉంచాడంటే మనల్ని సంపూర్ణం చేయడానికి వాడు అవసరం. బంగారాన్ని నిర్మలం చేయాలంటే అగ్ని కావాలిగా, అందుకు పెట్టాడు వాడిని. తర్వాత ఇక యేసు ప్రభు రెండవ రాకడ అయిపోయిన తర్వాత ఒలీవల కొండ మీదకి వస్తాడుగా. వచ్చిన తర్వాత ఆ ఇద్దరిని, అంత్య అబద్ధ క్రీస్తుని, వాడికి సపోర్ట్ చేసిన అబద్ధ ప్రవక్తనేమో అగ్నిగుండంలో వేసేస్తాడు, అది ఫైనల్. వీణ్ణేమో అగాధములో బంధిస్తాడు. ఈ దుష్టత్రయం అలా బంధించబడిన తరువాత అప్పుడు సంఘముతో కలిసి, ఇశ్రాయేలును కూడా సంఘములో కలిపి, అప్పుడు ఇశ్రాయేలు సంఘము రెండు ఒకటై ప్రభుతో కూడా ఉంటే, ప్రభువు రాజుగా, సంఘము పట్టమైషిగా ఇదే భూలోకాన్ని ఇక 1000 సంవత్సరములు యెరూషలేమునే కేంద్ర స్థానంగా చేర్చుకొని, ఎందుకంటే భూమధ్యపురం అదే, అక్కడేస్తాడు సింహాసనం వేసి ప్రపంచం మొత్తాన్ని 1 ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు, 3 కాదు, 10 కాదు, 1000 ఏళ్ళు. అప్పుడు చూడవచ్చు, నువ్వు ఏ బజార్లో చూసినా యేసు భజనే. అప్పుడు చూడవచ్చు, నువ్వు ఏ నోట పట్టినా యేసయ్య నామమే. అప్పుడు చూడవచ్చు, ఎక్కడ పట్టిన యేసయ్య కటౌటే. అప్పుడు చూడొచ్చు, ఇక జనులందరికీ రాజు సాక్షాత్తు యేసురాజే. దావీదు సింహాసనం మీద అక్షరాలా ఎక్కుతాడు, అక్షరాలా పరిపాలిస్తాడు. అది కూడా 1 ఏడు 2 ఏళ్ళు కాదు, ఏ రాజు పరిపాలించనన్ని సంవత్సరాలు, 1000 ఏండ్లు. ఇంకొక విచిత్రం ఏంటంటే మనం కూడా ఉంటాం. అయితే ఇంకొక సంతోషం ఏంటంటే మట్టి శరీరంతో ఉంటాం, మహిమ శరీరాలతో ఉంటాం. ఎందుకంటే మనం ఎత్తబడేటప్పుడే మహిమ శరీరాలు వస్తాయి మనకి. అర్థమైందా? ఏ శరీరాలు? మహిమ శరీరాలు అంటే గాలిలో దూది పింజల్లో ఎగురుకుంటూ పోతాం అనుకునే ఆత్మల్లాగా, అట్ట కాదు. సినిమాల్లో చూపిస్తారు, గాల్లో పోతుంటే ఈ అనుకుంటా, అట్ట కాదు, అట్లా కాదు. యేసు ప్రభు శరీరం ఎలా ఉందో అలా మన దీన శరీరమును ఆయన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా ఆయన చేయును. యేసయ్య శరీరం ఎలా ఉంది? నన్ను పట్టి చూడుడి, భూతమునకు నాకున్నట్టు మాంసమును ఎముకలను ఉండవు. అంటే యేసయ్య శరీరానికి మాంసం ఉంది, ఎముకలు. అంతేకాదు, వాళ్ళు కాల్చిన చేపనిస్తే తిని మింగేశాడు కూడా. వాళ్ళు ఆయన పట్టారు, ఆయన వాళ్ళకి చిక్కాడు కూడా. ఆత్మను పట్టుకోలేముగా, కానీ యేసయ్యను పడితే స్పర్శ అర్థమైంది, పరసనే. అంతేకాదు, తోమాని మళ్ళీ ప్రత్యక్షంగా పిలిచి, రా, నా ప్రక్క డొక్కలో నీ చెయ్యి ఉంచు, ఇదిగో నా వేళ్లలో, నా చేతి రంధ్రములలో నీ వేళ్ళు ఉంచు. తోమా, అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండు అన్నాడు. అక్కడ ప్రక్క డొక్క చూపించాడు, చేతులు కూడా చూపించి, లేచింది మరెవరో కాదు, ఆత్మ కాదు, భూతం కాదు, నేనే, చూడు నన్ను స్పర్శించు నాయనా అని. అట్లాగే మనకు కూడా గ్లోరియస్ బాడీస్ వస్తాయి, మహిమ శరీరాలు. ఆ శరీరాలకు ఉన్న సౌకర్యం ఏంటో తెలుసా? అవి కూడా సంచరించవచ్చు, అనుకున్న ప్రదేశమునకు వెళ్ళొచ్చు, అంతర్ధానం అవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. మళ్ళీ మనుషులు పట్టుకుంటే అందుతాయి. మళ్ళీ మనుషుల్లో మనుషులుగా ఉండొచ్చు, మళ్ళీ మహిమలో కూడా జీవించవచ్చు. తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది కదా. టెన్షన్ వద్దు, ఆగండి. ఇన్ని చేసిన దేవుడు అది చేయడా? దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది రక్షించబడ్డారు? చేతులు ఎత్తండి. ఎంతమంది పాపాలు కడిగేసుకొని రాకడకు సిద్ధమయ్యారో దించండి. మీ అందరికీ ఆ మహిమ శరీరం వస్తుంది, మనందరికీ ఆ మహిమ శరీరం వస్తుంది. దేవుడు చిత్తమైతే అప్పుడు మనం ఇక్కడ కూడా రావచ్చు. మనం అప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా, అప్పుడు ఇదంతా తిరిగాం కదా, మనం మీటింగ్ రౌండ్కి వెళ్ళొచ్చు, ప్రార్థన తోటకి వెళ్ళొచ్చు, ఇక్కడ రావచ్చు. మనం ఎక్కడెక్కడ పరిచర్యలు చేసామో, ఎక్కడెక్కడ మందిరాలు కట్టామో అక్కడెల్లా తిరగవచ్చు. మామూలుగా ఉండదు. ఒక్కోసారి అవన్నీ తలుచుకుంటా ఉంటే తొందరగా వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ జరిగిద్ది. నేనేదో కహానీలు చెప్పట్లా, కథలు చెప్పట్లా. నమ్మిన వారు
మొత్తం ఖచ్చితంగా చూస్తారు భవిష్యత్తులో. ఇవన్నీ సినిమా స్టోరీలు కాదు, ఇది రియల్ స్టోరీ. అప్పుడు ప్రపంచ ప్రజలందరి నోట ఎవరయ్యా రాజు? ఎవరండి? యేసురాజేనండి. అందుకు చెప్పింది, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆగో, నాడెట్లొచ్చాడు? నాడు ఎలా వచ్చాడు? అనంతమయ్యున్నవాడు అల్పుడు ఆయే, రాజుగా ఉన్నవాడు దాసుడు. నాడు ఎలా వచ్చాడు? పెద్దగా దాసుడుగా వచ్చాడు. రేపు రాజుగా రాబోతున్నాడు. ఆమేన్. అదండి సంగతే.